జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్కు యూసుఫ్గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం సిద్ధంగా ఉంది. రేపు ఉదయం అంటే శుక్రవారం ఉదయం 5 గంటలకు జిల్లా ఎన్నికల అధికారి ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆయన ఆయా పార్టీల అంటే ఆ పోలింగ్కు సంబంధించి పోలింగ్ ఏజెంట్లు ఎవరున్నారో వాళ్ళను ప్రతినిధుల్ని తీసుకొని లోపలికి ఆ స్ట్రాంగ్ రూమ్లోకి ఎంట్రీ అవుతారు. ఎంట్రీ అయిన తర్వాత ఆ ఈవీఎంలకు ఉన్న సీళ్లను వాళ్ళకి చూపిస్తారు. అంతా సజావుగా ఉంది అనుకున్న తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం 10 రౌండ్లలో ఈ 42 టేబుళ్లపై కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఒక్కొక్క రౌండ్కు 45 నిమిషాలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. చుట్టుపక్కల మొత్తం 144 సెక్షన్ విధించారు. చాలా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ భద్రత అయితే ఉంటుంది. లోపలికి ఎవరికి అనుమతించడం లేదు. ఎవరికైతే పాస్ ఉందో వాళ్ళే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక్క రౌండ్ పూర్తి చేయడానికి 45 నిమిషాల సమయం పడుతుంది. మొత్తం 10 రౌండ్లు 42 టేబుళ్లలో ఈ పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 12:30 1 గంటకల్లా పూర్తి కావచ్చు అని అధికారులు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియను మధ్యాహ్నం 3 గంటలలోపు పూర్తవుతుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. అందుకు సంబంధించి 120 మంది అధికారులకు విధులు కేటాయించామని ఆయన చెప్పారు. ప్రస్తుతం నియోజకవర్గం మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజేతకు సుమారు 50% అంటే 97,000 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇది బీజేపీకి పడే ఓట్లపై ఆధారపడి ఉంటుంది. అంటే బీజేపీ ఎక్కువ ఓట్లు చీల్చగలిగితే తక్కువ ఓట్లు వచ్చినా విజేతగా నిలుస్తారు. మనం చూడవచ్చు ఆ డివిజన్లో సోమాజిగూడ డివిజన్లో చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి, 32,000 ఓట్లు. అక్కడ పోలింగ్ శాతం కూడా తక్కువే. ఇక షేక్పేట్ రహమత్ నగర్ డివిజన్లో ఎక్కువ ఓట్లు ఉన్నాయి, 1,40,000 ఓట్లు. అయితే అక్కడ పోలైంది 70,000 మాత్రమే. ఇక్కడ ఆధిక్యం ఎవరికి వస్తే వాళ్ళకే విజయం దక్కుతుంది. ఎర్రగడ్డలో 60,000 ఉన్నాయి, యూసుఫ్గూడలో 58,000 ఓట్లు, వెంగళరావు నగర్లో 54,000 ఓట్లు, బూరుమండలో 50,000 ఓట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ సగం కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. షేక్పేట్ రహమత్ నగర్లో మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్నాయి. అక్కడ ఉన్నవారు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపే గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది స్పష్టం. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లెంకెల దీపక్ రెడ్డి మధ్య పోటీ అయితే ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ లెక్క ఎలా ఉన్నా ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమాగా ఉన్నారు. 3 పార్టీలకు ఇజ్జత్ కా సవాల్. సీఎం రేవంత్ రెడ్డి చరిష్మాకు, కేసీఆర్ సామర్థ్యానికి, కిషన్ రెడ్డి స్థాన బలానికి ఈ ఫలితాలు అగ్ని పరీక్షగా చెప్పవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 48.49 పోలింగ్ నమోదైంది. విషయం తెలిసిందే.